హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ వాచ్ అండ్ వాక్ విత్ వాసవి. ఇవాళ హెల్తీ వర్షన్‌లో షుగర్ లేకుండా పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా నచ్చేలాగా ఇంట్లోనే ఈజీగా ఈ చాకో డేట్ బైట్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. స్వీట్‌నెస్ కోసం ఒక 12, 13 డేట్స్‌ని తీసుకోండి. వాటిని వేడి నీళ్ళల్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టండి. ఇప్పుడు ఆ డేట్స్ అన్నీ నానిపోతాయి. సీడ్స్ తీసేసి అన్ని డేట్స్‌ని బ్లెండర్‌లో వేసేయండి. ఒక 30 ml కాచి చల్లార్చిన పాలని డేట్స్లో వేసి థిక్ అండ్ స్మూత్ పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టేసేయండి. కన్సిస్టెన్సీ నేను చూపించినట్టుగా ఈ డేట్స్ అన్నీ ఇలా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు కొన్ని బాదం పప్పుల్ని చిన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిని తీసుకుని మంటను లో ఫ్లేమ్లోంచి 1/2 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేయండి. నెయ్యి కొంచెం వేడెక్కాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న డేట్స్ పేస్ట్ మొత్తాన్ని కడాయిలో వేసి బాగా కలపండి. ఒక 2 మినిట్స్ అయ్యాక 1 టీ స్పూన్ కోకోవా పౌడర్ వేసి డేట్స్కి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. దీనికి నేను హర్షీస్ కోకోవా పౌడర్ యూస్ చేశాను. ఈ బ్రాండ్ది అయితే క్వాలిటీ చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇప్పుడు 50 ml కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉండాలి. మనం దీన్ని మిల్క్ లేకుండా వాటర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు, కానీ టేస్ట్ కొంచెం బిట్టరీగా ఉంటుంది. ఈ చాక్లెట్ మిక్స్చర్ అంతా దగ్గర పడ్డాక మనం కట్ చేసుకుని పెట్టుకున్న బాదం పప్పులన్నిటినీ వేసేయండి. ఈ ప్రాసెస్ అంతా మనం మంటని లో ఫ్లేమ్లో ఉంచే చేయాలి. నేను ఒక సిలికాన్ మౌల్డ్ తీసుకున్నాను. ఇది డీమార్ట్లో పర్చేస్ చేశాను. చాక్లెట్ మిక్స్చర్ అంతా చల్లారాక ఈ మౌల్డ్స్లో కొంచెం కొంచెంగా వేసి మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ మౌల్డ్స్ మనకి డిఫరెంట్ షేప్స్లో కూడా అవైలబిలిటీలో ఉంటాయి సూపర్ మార్కెట్స్లో. లాస్ట్లో కొన్ని బాదం పప్పులు కావాలంటే ఇలా చూపించినట్టుగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్నంతా 4 to 5 అవర్స్ రెఫ్రిజిరేట్ చేయాలి. ఈ చాకోబైట్స్ అన్నీ గట్టిపడ్డాక మనం వీటిని డీమోల్డ్ చేసేయచ్చు. అంతే అండి, మనకి చాకో డేట్ బైట్స్ రెడీ అయిపోతుంది. ఈజీ అండ్ క్విక్గా చేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది. మెయిన్లీ కిడ్స్ ఫ్రెండ్లీ రెసిపీ అండి ఇది. మనం మిల్క్ యాడ్ చేసాం కాబట్టి నార్మల్ టెంపరేచర్కి వచ్చాక కొంచెం హ్యాండ్స్కి అంటుకున్నట్టు ఉంటుంది. అది అవాయిడ్ చేయాలంటే మీరు మిల్క్కి బదులు వాటర్ వేసుకోండి. That's for today. Thank you for watching. Recipe nachite don't forget to like, share and subscribe to the channel.